ये काम करता है ना मौलाना। नीचे का दो भी ऊपर डालना, ऊपर को। ओके ओके ओके। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। అది వస్తుందా? ఓకే, చూద్దాం అంటే ఏది పని అవుతుంది. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహి అల్లదీన ఇస్తఫా అమ్మా బఅద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్ الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون. صدق الله العظيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ, అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తబారకు తాలా మనందరికీ కూడా రమజాన్ నెలలో అల్లాహ్ యొక్క గొప్ప ఆజ్ఞ అయినటువంటి ఉపవాసాలను పూర్తి చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. తబారకు తాలా యొక్క దయ, అల్హమ్దులిల్లాహ్, ఉపవాసాలు ఉండేటువంటి శక్తి మరియు ఆ భాగ్యం ఇచ్చాడు. అయితే సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ తబారకు తాలా విశ్వాసుల కొరకు ఒకే రకమైనటువంటి శారీరకమైనటువంటి ఆరాధన మాత్రమే ఇవ్వలేదు. రెండో రకమైనటువంటి ఒక ఆరాధన, అది ధనము రూపంలో చేసేటువంటి ఆరాధన కూడా ప్రసాదించాడు, ధనము పరంగా. ఎందుకంటే ప్రపంచంలో మనిషి ఎంత గొప్పగా గొప్ప మాటలు చెప్పినా అతడి యొక్క క్యారెక్టర్ డబ్బుల దగ్గర అర్థమైపోద్ది, వాడు ఎలాంటి వాడు అన్నది. వాడి మనస్తత్వం ఎలాంటిది, వాడి యొక్క విధానం ఎలా ఉంటుంది, వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మొత్తం అంతా కూడా డబ్బుల దగ్గర అర్థమైపోద్ది. ఆ డబ్బుని పట్టుకొని జిడ్డులా జిగటలా పట్టుకొని తారులా వదలట్లేదా? ఈడికి ప్రాణానికి లింకు, డబ్బుకి ప్రాణానికి లింకు. ఒకవేళ అలా కాదు, ఇతడు డబ్బుని విడివిరిగా ఎంత అల్లా అతనికి శక్తి సామర్థ్యం ఇచ్చాడో, ఎంత అల్లా స్తోమత ఇచ్చాడో ఆ రకంగా అతడు ఖర్చు పెడుతున్నాడా? అల్హమ్దులిల్లాహ్, అతడికి ఈ లోకం యొక్క ధనము కంటే పరలోకం మీద ప్రేమ ఎక్కువ ఉంది, అల్లా మీద నమ్మకం ఎక్కువ ఉంది. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఈ యొక్క ఆరాధన అంటే డబ్బు యొక్క ఆరాధనలో ఒక ఆరాధన ఏంటి అంటే జకాత్. ఇది వినడానికి 3 అక్షరాల కింద కనపడతాయి, కానీ దీని వెనకాతల చాలా పెద్ద అల్లా యొక్క లాజిక్ ఉంది, అల్లా యొక్క మర్మం అనేది దాగుంది. ఎలా దాగుంది అంటే సోదరులారా, సోదరీమణులారా, మనిషి కేవలం తన స్వార్థం కోసం తను బ్రతికేస్తాను, నేను నమాజ్ చేసేసుకుంటాను, ఉపవాసాలు ఉండిపోతాను, జికర్లు చేసేస్తాను, ఖురాన్ పారాయణం చేసేస్తాను, హజ్ యాత్ర చేసేస్తాను, ఉమరా యాత్ర చేసేస్తాను, ఇవన్నీ కూడా తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం, తను బాగుండాలి అని చెప్పేసి, తన పరలోకం బాగుపడాలి అని చెప్పేసి తన స్వార్థంతో తాను చేసేసుకుంటున్నాడు. సూపర్, మాషాల్లా. కానీ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఉన్నటువంటి అనాథలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారి గురించి ఆలోచించడం అనేది చాలా పెద్ద మర్మం ఇది ఇందులో దాగుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నీకు నువ్వు సంపాదించుకొని తినేసి చచ్చిపోవడం కాదు నాయనా, నువ్వు సంపాదించుకున్న దానిని నీవు ఖర్చు పెట్టుకుంటూ, నీవు తింటూ, నీవు ఉంటూ పేదవారిని కూడా ఆర్థికంగా నువ్వు ఆదుకోవాలి. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత. అందుకే జకాత్. అందుకే ఖురాన్ మజీద్ అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, వమిమ్మా రజఖనాహుం యున్ఫికూన్. అల్లాహ్ యొక్క ప్రేమ పొందడానికి మేము ఇచ్చిన దాని నుంచి ఖర్చు పెట్టండి. ఎవరిచ్చారు? ఇదేం మన తెలివితేటలు కాదు, మన యొక్క గొప్పతనం ఏం కాదు. ఒక మనిషి ధనవంతుడు అయిపోయాడంటే, ఎంతో మంది సాఫ్ట్వేర్లు జాబులు లేక, అంటే చదువు చదివి జాబులు లేక మామూలుగా ఏదో 10-15 వేలకి జీతాలకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది అసలు సాఫ్ట్వేర్ రంగంకి సంబంధించిన చదివే లేకుండా ఈ సాఫ్ట్వేర్నే వాళ్ళ దగ్గర జాబుకు పెట్టుకున్నారు. అంత సిరి సంపదలో ఉన్నాడు ఆయన. అంటే సిరి సంపద అనేది మనిషి యొక్క తెలివితోటి, మనిషి యొక్క బలంతో, మనిషి యొక్క ఆలోచన విధానంతో రాదు. ఇది అల్లా యొక్క దేన్, అల్లా ఇవ్వడం బట్టే వస్తుంది. ఇది అల్లా ఇచ్చాడు అంటే ఇతడికి డబ్బు వచ్చింది అంతే. ఈ డబ్బు అనేది, ఈ అహం ఏదైతే ఉందో సోదరులారా, సోదరీమణులారా, ఈ డబ్బు సంపాదించే కొద్ది మనిషిలో అతడికి తెలియకుండానే అహం అనేది వస్తుంది. తెలియదు అతడికి, నాలో అహం వస్తుంది అనేది అర్థం కాదు కూడా.
అల్లా మనందరినీ రక్షించుగాక. డబ్బు వస్తుంది అంటే నెమ్మదిగా అహం అనేది వస్తుంది, గర్వం అనేది వస్తుంది. నెమ్మదిగా డైరెక్ట్గా అది చెప్పదు మనకి. మన నడవడిక మారుతుంది, మన మాట తీరు మారుతుంది, మన విధానం మారుతుంది, మనం సలాం చెప్పే పద్ధతి మారుతుంది. మనం ఎవరికి సలాం చెప్పాలో ఎవరికి చెప్పకూడదో ఆలోచిస్తాం. ఆడేంట్రా ఆడికి మనం సలాం చెప్పడం, మనం ఇంతకంటే పెద్ద బిజినెస్ చేస్తున్నాం, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి సలాం చెప్పాలి, వీళ్ళతోటే కలాం చెప్పాలి. ఇది ఒక రకమైనటువంటి ఈగో. అందుకే షరియత్ ఇస్లాం ఏం చెప్తుందంటే డబ్బు సంపాదించడం తప్పని చెప్పదు. ఇక్కడ మళ్ళీ ఇదొక మాట నోట్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈ మాట అర్థం కాలేదనుకోండి, అంటే డబ్బు సంపాదించకూడదు అంటారా, ధనం సంపాదించకూడదు అంటారా, ధనం సేకరించకూడదు అంటారా? ధనం సంపాదించడం తప్పైతే జకాత్ ఎందుకు? ధనము సంపాదించడం తప్పైతే జకాత్ యొక్క ఆదేశం ఎందుకు ఇంకా? అంటే సోదరులారా, సోదరీమణులారా, ధనము సంపాదించడం ధర్మసమ్మతంగా సంపాదించాలి, ఎంతైనా సంపాదించండి, ఆ ధనాన్ని జేబులో ఉంచుకోండి, కానీ దాని ప్రేమను హృదయంలో ఉంచకండి. ఇది ఇస్లాం కాన్సెప్ట్. ఇస్లాం కాన్సెప్ట్ ఇది. ఒకటి హలాల్గా సంపాదించండి, ఎలా పడితే అలా సంపాదించేదైతే ఇస్లాంలో లేదు. నేను మోసం చేసి సంపాదించేస్తాను, దౌర్జన్యం చేసి సంపాదించేస్తాను, అన్యాయం చేసి సంపాదించేస్తాను, వడ్డీ వ్యాపారం చేసి సంపాదించేస్తాను, లేకపోతే నా చెల్లెల ఆస్తి హక్కు దోచుకొని నేను సంపాదించేస్తాను, నా అక్క యొక్క ఆస్తి హక్కు నేను దోచుకొని సంపాదించేస్తా. కాదు. ఖురాన్ చెప్పేసింది క్లియర్గా, మీరెవరి మీద కూడా జులుం, దౌర్జన్యం చేసి మీరు డబ్బు సంపాదించకండి. మరి సోదరులారా, పెద్దలారా, ఈ యొక్క డబ్బు ఏదైతే మనం సంపాదించామో ఈ డబ్బుని అల్లా సంతోషం కోసం ఖర్చు పెట్టమంటుంది ఖురాన్. ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అల్లా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే డబ్బును ఖర్చు పెడతారు. అల్లా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే డబ్బును ఖర్చు పెడతారు. అల్లా మీద నమ్మకం లేని వాళ్ళు మాత్రమే జకాత్ తీయడానికి నిరాకరిస్తారు. ఎందుకని? 1,00,000 రూపాయలండి, 1,00,000 2,500, 10 లక్షలకి 25,000. 25,000 రూపాయలు అంటే మాటలా? 25,000 అంటే మాటలు ఏంటండి? ఎంత కష్టపడితే వస్తుంది ఇది? మనం వాళ్ళకి తీసుకెళ్ళివ్వడం ఏంటి, వీళ్ళకి తీసుకెళ్ళివ్వడం ఏంటి అని చెప్పేసి ఎవరు నమ్ముతాడంటే, ఎవరికైతే అల్లా మీద నమ్మకం లేదో, పిసినారిగా ఉన్నాడో వాడు నమ్ముతాడు. ఎవరికైతే అల్లా మీద నమ్మకం ఉంటుందో, అల్లా ప్రసాదించాడనేటువంటి విశ్వాసంతో ఉంటారో, వీళ్ళు ఏం నమ్ముతారు అంటే, వీళ్ళకి ఏ నమ్మకం ఉంటుందంటే, ఇప్పటిదాకా నాకున్నది అల్లా ఇచ్చాడు, ఇక ముందు కూడా నాకు ఇవ్వాల్సింది అల్లాయే, నేను ఖర్చు పెడితే అల్లా ప్రసాదిస్తాడు, ఖురాన్ మజీదులో అల్లా తబారక్ తఆలా క్లియర్ గా తెలియజేశాడు, మీరు నా కోసం నా మార్గంలో ఖర్చు పెట్టండి, నేను దానికి 700 రెట్లు ఇంచుమించు పెంచి చూపిస్తానని చెప్పి ఈ నమ్మకం ఉంటది. నమ్మకం ఎలా ఉంటది? సోదరులారా, సోదరీమణులారా, అందుకే ఖురాన్ మజీద్ క్లియర్ గా చెప్పింది, వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్, అల్లాహ్ను సంతోషపరచడం కోసం అల్లా ఇచ్చిన ధనంలోంచి ధనం ఖర్చు పెట్టండి. ఇక్కడ వమిమ్మా రజక్నాహుం అనే పదం ఏదైతే అల్లా వాడాడో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఎవరో పొగుడుతారనో, ఎవరో ఇష్టపడతారనో, ఎవరో వహ్వా అంటారనో మనం జకాత్ తీయడం, దాన ధర్మాలు చేయడం అనేది చేయకూడదు. అల్లా రాజీ, ఎలా నువ్వు రాజీ అయిపోతే చాలు, నాకంతే, నువ్వు రాజీ అయిపోవాలి, నాకంతే. నువ్వు ఎక్కడ రాజీ అవుతావంటే, 1 నమాజ్, 2 రోజా, 3 జకాత్. ఈ జకాత్ దగ్గర నువ్వు రాజీ అవుతావు అన్నావు. నువ్వు నాతో రాజీ అయిపోవాలా, నువ్వు నాతో రాజీ అయిపో. రాజీ అవడం కోసమే నేను ఖర్చు పెడుతున్నాను. అల్లా ఖురాన్ మజీద్ అల్లా తబారక్ తఆలా తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తుల్హికుం అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ జిక్రిల్లాహ్. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని అల్లా యొక్క ధ్యానం నుంచి దూరం చేయకూడదు. మీరు సంపాదించుకునే సంపాదన మీ భార్య బిడ్డలు. ఏంటంట? మిమ్మల్ని అల్లా యొక్క ధ్యాస నుంచి, అల్లా యొక్క ధ్యానం నుంచి దూరం చేయకూడదు. మనిషి ప్రపంచాన్ని సంపాదించాలనేటువంటి ఆతృతతోటి అల్లా యొక్క ఆజ్ఞలు ఎన్నో విరగొట్టేస్తున్నాడు ఈ రోజున. ఏంటండి? ప్రపంచాన్ని సంపాదించాలనే ఆతృతతోటి మనిషి ఎన్నో ఆజ్ఞలు విరగొట్టేస్తున్నాడు, అల్లా యొక్క ఆజ్ఞలు. ఎంతో మంది నమాజ్ ఏదైతే షరియత్ ఇస్లాంలో ఒక ముస్లింకి, ముస్లిమేతరుడికి తేడా ప్రవక్త వారు చెప్పారు, నమాజ్ అన్నారు అల్లాహ్ నబీ. ఇస్లాం యొక్క ధర్మంలో ఎలాగైతే ఒక మనిషి శరీరంలో తలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఒక మనిషికి ఇస్లాంలో నమాజ్కి అంత ప్రాధాన్యత ఉన్నది అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా గారిని అబూ లుఉలు అనేటువంటి ఒక వ్యక్తి
హజరత్ ఉమర్ రదియల్లాహు గారు నమాజ్లో ఉన్నప్పుడు ఫజర్లో వెనక నుంచి పొడిచాడు. డైరెక్ట్ గా ఉమర్ రదియల్లాహు గారిని అటాక్ చేయలేదు. ఉమర్ రదియల్లాహు గారిని నమాజులో ఫజర్లో ఉన్నప్పుడు అబూ లూలు, నేను చదివిన పేరు అది, ఒకవేళ తఫ్సీర్లు వేరుకుంటే వల్లాహు ఆలం, ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెనక నుంచి వెళ్ళి హజరత్ ఉమర్ రదియల్లాహు గారిని పొడుస్తాడు. ఆ గాయంతో వారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతారు. షహీద్ అయిన ఉమర్ రదియల్లాహు తాలా. ఆయన ఎప్పుడైనా నమాజ్ టైం అయితే గమ్మును లెగుద్దాం అనుకుంటే ఈ గాయం వల్ల లెగలేకపోయేవారు, ఒక్కోసారి స్పృహ కోల్పోయేవారు. అయినప్పటికీ లేచి చాలా బాధగా ఉన్నప్పటికీ ఆ యొక్క పెయిన్, ఆ యొక్క బాధ ఇంకా అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఉమర్ రదియల్లాహు చాలా కష్టంగా లేచి నమాజ్ చదువుతుండేవారు. ఎవరు అడిగేవారు, అయ్యా మీరు ఎందుకు అంత కష్టపడి నమాజ్ చేస్తారు? ఉమర్ గారు అనేవారు, నేను అల్లాహ్ యొక్క సమక్షంలో అల్లాహ్ రాజీ అయ్యేటువంటి విధంగా నేను నమాజ్ చేసేవాడిగా వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే ఇలా నమాజ్ చేస్తాను అనేవారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, విషయం ఏమిటంటే అలాంటి నమాజుని ఈ రోజున ముస్లిం విడిచిపెట్టేస్తున్నాడంటే దేనికోసం? కొంచెం డబ్బుల కోసం, ఆ వ్యాపారం కోసం, ఆ కొద్దిగా వచ్చే డబ్బుల కోసం. అందుకే అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తుల్హికుం అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ దిక్రిల్లాహ్. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీ సంపద, మీ భార్య బిడ్డలు అల్లాహ్ నుంచి దూరం చేయకూడదు, అల్లాహ్కి దూరం చేయకూడదు. సంపాదించండి ఓకే, కానీ అల్లాహ్ యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి కాదు, అల్లాహ్ యొక్క ఆజ్ఞని విడిచిపెట్టి కాదు. మరియు తర్వాత ఏమన్నాడు అల్లాహ్ తబారక తఆలా, అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ దిక్రిల్లాహ్, మీ యొక్క సంపద, మీ భార్య బిడ్డలు, ఈ రెండు కూడా చాలా ఖతర్నాక్ విషయాలు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు జుమ్మా ఖుత్బా ఇస్తున్నారు. జుమ్మా ఖుత్బా హజరత్ ఇమాం హసన్ హుసైన్ రదియల్లాహు తఆలా గారు మస్జిద్లోకి వచ్చేసారు. చిన్న పిల్లలు మస్జిద్లోకి వచ్చేసారు. అల్లాహ్ నబీ వాళ్ళిద్దరిని చూసి ఆయన హృదయం కంట్రోల్ కాలేక ప్రవక్త వారు ఖుత్బా విడిచిపెట్టేసి తొందరగా వెళ్ళి హసన్ హుసైన్ ఎత్తుకున్నారు. తర్వాత ఎత్తుకొని మెంబర్ మీదకి ఎక్కారు. మెంబర్ మీదకి ఎక్కన్నారు, నిశ్చయముగా అల్లాహ్ చెప్పింది వాస్తవం, ఇన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా, నిశ్చయముగా మీ సంపద, మీ భార్య బిడ్డల మీ కొరకు ఒక పరీక్ష అన్నాడు. అల్లాహ్ నిజంగానే పరీక్ష అని చెప్పన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా ఏమంటున్నారంటే, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, ఎంత అనురాగంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా మాతో మాట్లాడేవారంటే మేము ఆ మాటల్లో ప్రవక్త వారి మాటల్లో లీనమైపోయేవాళ్ళం. అయితే ఎప్పుడైతే అజాన్ వినేవారో ప్రవక్త వారు మమ్మల్ని ఇలా విడిచిపెట్టేసేవారు, మేము ఎవరో తెలియదు అన్నట్టుగా. అల్లాహు అక్బర్ కబీరా. ఏమంట అమ్మ ఐషా రదియల్లాహు అంటున్నారు, మాతో చాలా ప్రేమగా ఉండేవారు, చాలా అనురాగంగా, చాలా ఆప్యాయతగా, ఎంతో మాటల్లో లీనమైపోయేవాళ్ళు. మేము ప్రవక్త వారి మాటల్లో ఎంత లీనమైపోయేవాళ్ళం అంటే ప్రవక్త వారి మాటల్లో మేము నిమగ్నమైపోయేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ప్రవక్త వారికి అల్లాహు అక్బర్ అజాన్ వినపడేదో మేమెవరమో తెలియదు అన్నట్టుగా విడిచి వెళ్ళిపోయేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ రోజున అది లేదు ఇంకా మనలో. ఏదో కొద్దిగా ఎప్పుడు అంతమైపోద్దో తెలియని దునియా కోసం, ఎప్పుడు అంతమైపోద్దో ఈ డబ్బు కోసం. నిన్న డబ్బున్నవాడు ఈ రోజు పేదోడు, రేపు డబ్బున్నవాడు. ఇది ఈ లోకం తీరు. దీనికోసం అల్లాహ్ ఆజ్ఞలు విడిచిపెట్టేస్తున్నారు, విరగొట్టేస్తున్నారు. అల్లాహ్ తబారక తఆలా అదే అంటున్నాడు, ఓ విశ్వాసులారా, మీరు ధనం ఖర్చు పెట్టండి నా కోసం ఖర్చు పెట్టండి, నా రజా కోసం ఖర్చు పెట్టండి. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ధనము అత్యధికముగా ఖర్చు పెట్టే వ్యక్తి, ధనము అత్యధికంగా అల్లాహ్ సంతోషం కోసం ఖర్చు పెట్టే వ్యక్తి అల్లాహకు దగ్గరగా ఉంటాడు. ఎవరికి దగ్గరగా ఉంటాడు భయ్? అల్లాహకు దగ్గరగా ఉంటాడు. రెండోది అల్లాహ్ నబీ అన్నారు, స్వర్గానికి దగ్గరగా ఉంటాడు. రెండోది స్వర్గానికి దగ్గరగా ఉంటాడు. మూడోది ప్రజలకు కూడా దగ్గరగా ఉంటాడు. నాలుగోది నరకానికి దూరంగా ఉంటాడు అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహకు దగ్గర, స్వర్గానికి దగ్గర, ప్రజలకు దగ్గర ధనం ఖర్చు పెట్టేవారు నరకానికి దూరంగా ఉంటారు. అల్లాహ్ నబీ ఆపోజిట్ లో చెప్పారు పిసినారి వాడి కోసం. ఎవరైతే పిసినారి వాడు ఉంటాడో అతడు అల్లాహకి దూరంగా ఉంటాడు, మరియు స్వర్గానికి దూరంగా ఉంటాడు, మరియు మరి అంతే కదా. ఈ డబ్బులు తీర్చినట్టు ఉంటుంది, కానీ 100 రూపాయలు కూడా తీసి ఏం ఖర్చు పెట్టాడు. కొద్దిమంది ఉంటారు పెద్ద పెద్ద బడాయి కబుర్లు చెప్తారు, కానీ 10 రూపాయలు తీయడానికి ప్రాణంతో లింక్ అయినకి అబ్బే చాలా కష్టమైపోద్ది. అబ్బే మసీదుకి ఖర్చు పెట్టాలన్నా బాధే, రోగమే. పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలన్నా రోగం, బాధే. ఏదైనా మదర్సాకి ఇవ్వాలన్నా బాధే. అంతెందుకండి, పెళ్ళం బిడ్డలు ఖర్చు పెట్టాలని కూడా ఏడుస్తారు కొద్దిమంది. ఇంత దరిద్రం అల్లాహ్ క్షమించుగాక. లెక్కెట్టుకుంటారు
పేపర్లో. ఖురాన్ మజీద్ చెప్పేసింది, అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. మీరు ప్రపంచాన్ని సంపాదించాలని ఆతృతతోటి సంపాదిస్తూ సంపాదిస్తూ కబర్లో తెలిపారు అంతే. ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్, అయిపోయింది, ఏం లేదు. సంపాదించింది ఇక్కడ బ్యాలెన్స్ కాదండి, బ్యాంక్ బ్యాలెన్స్, అంతమైపోయే బ్యాంక్ ఇది. అర్థం కాలేదు ఈ రోజున ముసల్మాన్కి, అర్థం కాలా. అల్లా తబారక్ తఆలా అంటున్నాడు హదీసే కుర్సీలో, ఓ నా దాసుడా, నీవు నా కోసము నా దాసుల కోసం ఖర్చు పెట్టు, నేను నీ కోసం నా ఖజానా నుంచి ప్రసాదిస్తా. టెన్షన్ పడకయా, ఇచ్చేది నేను, ఎందుకంత టెన్షన్ నీకు? నువ్వు నా కోసం ఖర్చు పెట్టు, నేను ఇస్తా నీకు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యధికంగా ధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టడాన్ని ప్రోత్సహించారు. ప్రవక్త వారి శిష్యులు కూడా తమ ధనాన్ని ఎక్కువగా పేదవారి మీద ఖర్చు పెట్టేవారు. వాళ్ళకి అలవాటు అది. ఈ రోజున మనం ఎవరికి ఖర్చు పెడతామంటే, బాబ్జీ గడికి ఖర్చు పెడితే మన గురించి బాగుంటది, లైన్ బాగుంటది, మన గురించి బాగా మాట్లాడతాడు, ఇది మనోడు కదా. బాబ్జీ గాడి కోసమో ఫలానా వాడి కోసమో కాదు, మనల్ని డప్పు పడతారు కదా, డప్పు కుట్టేవాళ్ళ కోసం కాదు ఖర్చు పెట్టాల్సింది. అల్లాహ్ యొక్క రజా కోసం ఖర్చు పెట్టాలి. ఎవరో తెలిసినా తెలియకపోయినా అల్లాహ్ కోసం సహాయం చేయాలంటే. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, నీవు నా దాసుల కోసం ఖర్చు పెట్టు, నేను నీ కోసం ఖర్చు పెడతా. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అల్లాహ్ ఇచ్చిన ధనాన్ని ప్రతిరోజు కూడా పేదవారి కోసం ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటాడో, ఒక దైవదూత ప్రతిరోజు దువా చేస్తారు అతని కోసం, ఓ అల్లాహ్, నీ దాసుడు నీవిచ్చిన ధనాన్ని నీ యొక్క దాసుల్లో పేదవారి కోసం ఖర్చు పెట్టుతున్నాడు, నీవు ఇంకా అతడికి ప్రసాదించని చెప్పి ఒక దైవదూత దువాలో ఉంటాడన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మీ దువా నా దువా గ్యారంటీ లేదండి. ఎక్కడ ఏం తినేస్తామో తెలియదు, మనం ఎక్కడ ఏం కలిసిపోద్దో తెలియదు, ఎక్కడ ఏ హరాం కొట్టేసామో తెలియదు లోపలికి మన దువాలు. కానీ అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే తమ ధనములోంచి ధనాన్ని పేదవాళ్ళకి ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటాడో, ప్రతిరోజు కూడా ఆ వ్యక్తి మీద ఒక దైవదూత ఉంటారు ఆ వ్యక్తి కోసం దువా చేయడానికి, ఓ అల్లాహ్, ఇతడు నీ యొక్క దాసుల కొరకు నీవిచ్చిన ధనం నుంచి నీ సంతోషం కోసం డబ్బు ఖర్చు పెట్టుకుని అల్లాహ్ నీవు ఇంకా ఇతడికి ప్రసాదించని చెప్పి దువా చేస్తూ ఉంటాడు దైవదూత. దైవదూతల దువాలో ఉందామండి, దునియా వాళ్ళ దువాల్లో ఏముంది, పెద్ద విషయం లేదు. కానీ అర్థం కాల మనకి, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు దగ్గర 10 లక్షలు మనం జమ చేసామా, కనీసం వచ్చే సంవత్సరం ఇంకొక 5 లాగాలండి. అలాగేం చేద్దాం? మనోడు ఏమంటారు, ఏదో అంటారు కదా పెద్దోళ్ళు అంటుంటారు కొద్దిమంది, ఇలా బాబు గడ్డి తిని సంపాదించాడండి, వీడేమో మొత్తం రాజభోగం చేస్తారు దరిద్రుడు అంటారు. ఎందుకని? కొడుకేమో మనం దీన్ని నేర్పం, ఇస్లాం నేర్పం, షరియత్ అనేది చెప్పం, బాగా సంపాదించేసి వదిలేస్తాం మనం ఇస్లాం చెప్పకుండా. ఏం చేస్తాడో ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు. అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో అన్నాడు, విశ్వాసులారా, మీరు ఈ ప్రపంచంలో ఏదైతే ఖర్చు పెడుతున్నారో దీని యొక్క పూర్తి ప్రతిఫలం కయామత్ రోజున ప్రతిఫలం అల్లాహ్ దగ్గర మీకు ఉంది, తప్పకుండా ఉంది, ఖచ్చితంగా ఉంది అక్కడ అల్లాహ్ దగ్గర. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా దగ్గరికి వస్తారు. ఆయిషా ఇంట్లో తినడానికి ఏమైనా ఉందని అడుగుతారు. అమ్మ ఆయిషా అంటారు, యా రసూలల్లాహ్, కొంచెం మాంసం వచ్చింది కానీ మొత్తం అంతా కూడా పేదోళ్ళకి ఇచ్చేసాను, చిన్న ముక్క మిగిలింది అన్నారు. అల్లాహ్ నబీ అన్నారు, ఆయిషా నువ్వు తప్పు చెప్తున్నావు, ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చేసావో అదంతా మిగిలింది, ఈ చిన్న ముక్కే ఇంకా నమ్మకం లేదు ఇది మిగిలిందో లేదో అన్నారు. అది మిగిలింది, అది గ్యారంటీ. ఏదైతే నువ్వు ఎదరికి పంపేసావో అది మిగిలింది. అది ఆయిషా ఇదే నమ్మకం లేదు. అంటే సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే పరలోకం కోసం ఖర్చు పెట్టారో, ఏదైతే పరలోకం కోసం పంపుకున్నారో అది అసలైంది, ఎక్కడ ఉన్నది అసలైంది కాదని చెప్పారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధిక ప్రజలకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఈ ఖర్చు పెట్టడం ఎందుకు, ఏం అవసరం? నేను చెప్పాను కదా, షరియతే ఇస్లాంలో ధనం ఎంతైనా సంపాదించండి హలాల్ మార్గంలో, ఆ ధనాన్ని జేబులో పెట్టుకోండి, కానీ ఆ ధనం యొక్క ప్రేమ హృదయంలో పెట్టుకోకండి. ఇది హృదయంలో మనకు ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే, జకాత్ తీసేటప్పుడు అర్థమవుద్ది. నలుగుతున్న మనసు కథం, ఏం లేదు, అయిపోయింది, ఇంకా అయిపోయింది. నలగకుండా ఫీ సబీలిల్లాహ్ ఆయన ఇచ్చాడు, ఇప్పటి వరకు రేపు కూడా ఆయన ఇచ్చేవాడు.
విరివిరిగా ఖర్చు పెట్టామా, అల్హమ్దులిల్లా అదృష్టవంతులమే మనం, అల్హమ్దులిల్లా అదృష్టవంతులమే. హజరత్ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా చాలా పెద్ద ధనవంతుడు, హజరత్ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబ్దుర్ రహమాన్ నేను స్వర్గములో నిన్ను ఆలస్యంగా రావడం గమనించాను అన్నారు అల్లాహ్ నబీ. స్వర్గంలోకి ఆలస్యంగా వస్తున్నావయ్యా నువ్వు, నేను గమనించాను, నేను చూశాను అని చెప్పన్నారు కల్లో. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యా రసూలల్లాహ్ ఏంటి కారణం అని చెప్పి. అబ్దుర్ రహమాన్ నీకు అల్లాహ్ అత్యధికంగా ధనం ఇచ్చాడు కదయా, వాటి లెక్కలు చెబుతూ 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 నీవు స్వర్గంకి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అబ్దుర్ రహమాన్. వెంటనే అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు ఏడుస్తూ మొదలెట్టారు, యా రసూలల్లాహ్ ఈ ధనం కారణంగా నేను స్వర్గంలో ఆలస్యంగా వెళ్తున్నానా? వెంటనే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యా రసూలల్లాహ్ ఈ ధనం ఏదైతే రాత్రి నాకు వచ్చిందో ఇదంతా కూడా మీరు అనుకున్నట్టుగా ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఖర్చు పెట్టండి అన్నారు అల్లాహ్ నబీతో. హజరత్ అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు తఆలా. సోదరులారా, సోదరీమణులారా, సంపాదించడం తప్పు కాదు, సంపాదించాలి, హలాల్ సంపాదించండి, తక్కువ సంపాదించమంటలా, ఎక్కువే సంపాదించండి. కానీ దీన్ని జకాత్ అనేటువంటి రూపంలో పేదవాళ్ళ ఆర్థిక హక్కు అనేటువంటిది పూర్తి చేస్తే అల్లాహ్ దాంట్లో ఇచ్చే బర్కతు, దాంట్లో ఇచ్చే శుభాలు అధికంగా ఉంటాయి. అది వేరు, అసలు దాని యొక్క రేంజ్ వేరు అన్నమాట. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే జకాత్ కోసం నేను ఈ విషయాలు చెప్పానో అల్లాహ్ తబారకు తఆలా జకాత్ గురించి ఖురాన్ మజీదులో అనేక చోట్ల ప్రస్తావించాడు. అందులో ఒక్క విషయం నేను మీకు చెప్తాను. జకాత్ను నిరాకరించి అల్లాహ్ శిక్షకు గురైన వాడు ఎవరు అంటే కారూన్. ఎవరండి? కారూన్. మొన్న కూడా ఈ విషయం ప్రస్తావించాను, అయితే పూర్తిగా చెప్పలేదు. ఈ కారూన్ ఎవడంటే ఎవడో బయటోడు కాదు, హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క బాబాయ్. ప్రవక్త వారిని తెక్కరించిన వాళ్ళు కూడా తద్దన ఉన్నాడు అబూ లహబ్ గాడు, వాడే కదా. ప్రవక్త వారు ఎప్పుడైతే సఫా అనే కొండ మీద ఎక్కి దేవుడు ఒక్కడే అని చెప్పి చెప్పగానే రాయిచ్చి కొడతాడు. ఖురాన్ ఆయతులు వస్తే తబ్బత్ యదా అబీ లహబి వతబ్ మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్, వాడి గురించే కదా. వీడు కూడా ప్రవక్త పెద్దనే, ఇక్కడ ఈయన కూడా ప్రవక్త గారి బాబాయే, మూసా అలైహిస్సలాంకి బంధువు. కానీ ఏమంటాడంటే జకాత్ నేనెందుకు ఇవ్వాలి మూసా, నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, నేను నా తెలివితో సంపాదించానని చెప్పి అంటాడు. అక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే మూసా అలైహిస్సలాతు వస్సలాం కాలంలో ప్రజలు ఉన్నారో వాళ్ళలో అత్యధిక మంది ఈ కారూన్ గాడి యొక్క ధనాన్ని, వాడి భోగ భాగ్యాన్ని చూసి అబ్బబ్బబ్బ బతికితే కారూన్లా బతకాలండి అనుకునేవారు. ఈ రోజున కూడా మనం అనుకుంటున్నాం కదా కొద్దిమంది, ఏంటోనండి బాబు ఈ జీవితం, ఏ అంబానీగాడ అదానీగాడో పుట్టిస్తే గొడవ వదిలిపోదు, గొడవ వదిలిపోదు, గొడవ ముదిరిపోద్ది, గొడవ ముదిరిపోద్ది అండి, పెరిగిపోద్ది గొడవ. ఎలాగంటే ఇప్పుడు ఒకటే అండి, ఒక వ్యక్తి పెళ్లికి దావత్ ఇచ్చాడు, పిలిచాడు, పెళ్లికి పిలిచాడు. దావత్ ఇచ్చి ఒక 20 రకాల ఐటమ్స్ పెట్టాడు. 20 రకాల ఐటమ్స్ పెట్టిన తర్వాత ఫుల్గా తినండి, మీకు ఏది కావాలితే అది, ఎలా కావాలితే అలాగే, ఎంత కావాలితే అంత విచ్చలవిడిగా తినండి అన్నాడు. అనేసిన తర్వాత చిన్న పని పెట్టాడు వాళ్ళకి. ఏంటంటే, మీరు ఈ కళ్యాణ మండపం నుంచి బయటకు వెళ్తారు కదా గేటు దగ్గరికి, అక్కడ బాగా ఎర్రగా కాలిన పెనం ఉంది, ఆ పెనం మీద నుంచి ఏమేమి తిన్నారో లక్ష పిలుపుండి అన్నాడు. అంతే, ఏం అసలు మీరు ఎంత కావాలితే అంత, ఎన్ని కావాలితే అన్ని, ఎలా కడితే అలా తినేయండి. ఆ గేటు దగ్గర ఎర్రగా కాలిన పెనం ఉంది, దాని మీద నించుని నేను ప్రాన్స్ తిన్నాను, ఫిష్ తిన్నాను, మటన్ తిన్నాను, చికెన్ తిన్నాను, బిర్యానీ, ఈ లోపు ఇది కాలు తినేస్తుంది అది కిందది. అది ఆఖిరత్, అలాంటి రోజు అది ఆఖిరత్ ఏంటి, సంపాదించండి ఓకే, లెక్కలు ఎంత సంపాదిస్తున్నామో అంత లెక్కలు హలాల్కే, హరామ్కి లెక్కలు ఉండవు, ఏసత్వమే ఏంటి, హలాల్కే లెక్కలు సోదరులారా. అందుకే అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో అల్లాహ్ నబీ అంటారు, ఆయిషా ఎక్కువగా నీవు ఈ దువా చదువుతూ ఉండు, అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా, ఓ అల్లాహ్ నా కర్మల పత్రాలన్నీ కూడా నీ దయతో సులభం చేయి అని చెప్పేసి అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా గారితో, అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా. అమ్మ ఆయిషా అడుగుతారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆసాన్ అంటే సులభతరమైన లెక్కలు అంటే అర్థం ఏంటి, మీరు దువా చేయమన్నారు ఓకే, అసలు అర్థం ఏంటి. అల్లాహ్ నబీ అన్నారు, ఆయిషా ఎవరి యొక్క కర్మల పత్రమైన అల్లాహ్ ఇలా తెరిచి చూశాడా అయిపోయాడు, ఎవరి కర్మల పత్రమైన చూసి చూడనట్టుగా అల్లాహ్ తబారక తఆలా విడిచిపెట్టాడు ఆయిషా, అతడు ధన్యుడైపోయినట్టే అన్నారు అల్లాహ్ నబీ. ఇది అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబన్ యసీరా, ఓ అల్లాహ్ మా కర్మల పత్రం తేలిక చేసి తీర్పు దినం రోజునని చెప్పి ఇది అడుగుతూ ఉండి ఆయిషా అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
సోదరులారా సోదరీమణులారా, ఏదైతే ఈ జకాత్ ఉందో ఆ జకాతును తిరస్కరించిన వాడు కారూన్. ఆ కారూన్ చూసి వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే, అబ్బా బతికితే ఇలా బతకాలండి, ఇలా భోగభాగ్యాల్లో ఉండాలండి అని చెప్పేసి. అల్లాహ్ తబారక తాలాకి ఇతడి యొక్క పని ఏదైతే జకాత్ నిరాకరించాడో ఎంత కోపం వచ్చిందంటే సూర కసస్ లో ఉంది. అల్లాహ్ తబారక తాలా వాడిని ధనముతోటే భూమిలో కూరేశాడు. వాడి సిరి సంపదలతోటే కూరేడండి. ఎప్పటి వరకు? అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఈ ప్రపంచం అంతమయ్యే ఖయామత్ వచ్చేంత వరకు వాడు భూమిలో దిగుతూనే ఉంటాడన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అది వాడికి శిక్ష అన్నారు. సోదరులారా సోదరీమణులారా, దానికోసమే ధనం ఏదైతే ఉందో ధనాన్ని మనం సంపాదించడం తప్పు కాదు, దాని ప్రేమలో పడిపోయి అల్లాహ్ యొక్క ఆజ్ఞలు విరగొట్టడం ఇది తప్పు. ఇది తప్పు. మరైతే సోదరులారా సోదరీమణులారా, ఇక ఈ జకాత్ ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి? అతి ముఖ్యంగా జకాత్ విషయంలో అనేక మంది అనేక రకాలుగా చెప్తుంటారు. కానీ ఖురానే మజీద్ లో సూరా తౌబాలో క్లియర్ గా అల్లాహ్ తబారక తాలా 8 మంది ప్రస్తావన చేస్తాడు. 8 మంది వీళ్ళ ప్రస్తావన ఖురాన్లో చెప్పేశాడు. అల్లాహ్ మీరు ఎవరెవరికి ఇవ్వాలంటే చెప్పేశాడు. ఒకటి యాచించే పేదవారికి ఇవ్వండి. ఎవరైతే అడుగుతారో అల్లాహ్ కోసం మాకేమైనా సహాయం చేయండి అని వాళ్ళకి ఇవ్వండి, అడిగే వాళ్ళకి. రెండో వాళ్ళు ఎవరు అంటే యాచించని పేదవారిని కూడా మీరు తెలుసుకొని ఇవ్వండి. అంటే పేదవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి డైరెక్ట్ గా అడుగుతారు, రెండో వాళ్ళు డైరెక్ట్ గా అడగలేరు. అలాంటి వాళ్ళని మీరు తెలుసుకొని ఇవ్వండి అని చెప్పన్నాడు అల్లాహ్ తబారక తాలా. ఆ తర్వాత మూడో వాళ్ళ గురించి చెప్పాడు. ఏమని చెప్పి, జకాత్ వసూలు ఎవరైతే చేస్తుంటారో వారు పేదవారు, హక్కుదారులు అయితే వాళ్ళకు కూడా జకాత్ ఇవ్వండి. జకాత్ ఎవరైతే వసూలు చేస్తారో వాళ్ళు పేదవారు, జకాత్ తీసుకోవడానికి హక్కుదారులు అయితే వారికి కూడా ఇవ్వండి. తర్వాత 4వ విషయం అల్లాహ్ తబారక తాలా తెలియజేశాడు, ఎవరి యొక్క హృదయాలనైతే ఇస్లాం వైపు ప్రభావితం చేయాలో వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టండి ఈ జకాత్ డబ్బు. ఎవరి యొక్క హృదయాలైతే ఇస్లాం వైపు మీరు ప్రభావితం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా మీరు ఈ జకాత్ డబ్బుని ఖర్చు పెట్టండి. ఇక్కడికి 4 అయ్యాయి. తర్వాత అల్లాహ్ తబారక తాలా తెలియజేశాడు ఏమని చెప్పేసి, బానిసల కోసం మీ జకాత్ ఖర్చు పెట్టండి. ఎవరి కోసం? బానిసల కోసం. ఇప్పుడు బానిసలు లేరు కదా, అన్యాయంగా ఏ తప్పు చేయకుండా జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటకు తీయడానికి ఖర్చు పెట్టాలి జకాత్. ఇప్పుడు పరిస్థితుల్లో అన్యాయంగా చాలా మందిని లోపలేసేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళు ఏ తప్పు చేయలా, కానీ వాళ్ళు ముస్లింలకు సపోర్ట్గా ఉన్నారని, కొన్ని చట్టాలకు విరుద్ధంగా మాట్లాడారని చెప్పేసి పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ని, పెద్ద పెద్దగా చదువుకున్న వాళ్ళని, ఎంతో మంది వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తే చూసారు అన్యాయంగా. అలాంటి వాళ్ళని బయటికి తీయడం కోసం మన జకాత్ డబ్బు ఖర్చు అవడం కూడా ఇది అదృష్టమే. బానిసల విముక్తి అన్నాడు కదా ఇక్కడ ధార్మిక పండితులు దీన్ని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత అల్లాహ్ తబారక తాలా తెలియజేశాడు ఏమని చెప్పేసి, అప్పుల పాలైపోయిన పేదవాళ్ళు ఎవరైతే అప్పుల పాలైపోతారో, వాళ్ళకి రోగాల కారణంగా లేదా వేరే ఏదన్నా పరిస్థితుల కారణంగా అప్పుల పాలైపోయారు, అలాంటి వారికి జకాత్ ఇవ్వాలి. అప్పుల పాలంటే ఇక్కడ క్లియర్ గా అర్థం అవ్వాలి మనకు, అతడి మీద జకాత్ ఫరజ్ అయి ఉండకూడదు. అప్పులంటే చాలా మందికి ఉంటాయి. అప్పులున్నంత మాత్రాన జకాత్ ఫరజ్ అయి ఉండకూడదు అతడి మీద. ఇతడికి వేరే మార్గం కూడా, ఆధారం కూడా లేదు, అప్పుల పాలైపోయాడు, అతడికి జకాత్ తప్ప వేరే బయటికి తీసుకొచ్చేది లేదు. అలాంటి టైంలో ఇతడికి జకాత్ ఇవ్వడం ధర్మసమ్మతం, అప్పుల నుంచి బయటికి తీయడానికి. అది కొద్దిమంది మనకు తెలిసిన వాళ్ళనే ఉంటారు, పాపం అనారోగ్యం కారణంగా కోవిడ్ టైంలో బాగా అప్పులైపోయాడండి, బాగా నలిగిపోయాడు. మనం ఏదైనా చేయాలంటారు చూసారా, ఇలాంటి వారిని మనం వెతికి మరి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అల్లాహ్ తబారక తాలా తెలియజేశాడు ఏమని చెప్పేసి, అల్లాహ్ మార్గములో ప్రయాణం చేసే వాళ్ళ కోసం కూడా మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పన్నాడు జకాత్. ఆ తర్వాత 8వది ఇక్కడ అల్లాహ్ మార్గం అనే దానికి ముఫ్తీ ముదస్సిర్ ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ అల్లాహ్ మార్గం అనే దాంట్లో మదర్సాలు ఏవైతే ఉంటాయో, ఏదైతే ధార్మిక జ్ఞానం చదివించబడుతుందో అక్కడ కూడా మనం ఖర్చు పెట్టదు అఫ్రోజు. ఎందుకంటే వాళ్ళు కూడా అల్లాహ్ యొక్క ధర్మం కోసం, అల్లాహ్ యొక్క మార్గంలో ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు అఫ్రోజు. వాళ్ళకు కూడా మనం జకాత్ ఇవ్వడం ధర్మసమ్మతం అని చెప్పన్నారు. ఆ తర్వాత 8వది అల్లాహ్ తబారక తాలా చెప్పాడు, బాటసార్ల కోసం ఖర్చు పెట్టండి. ఎవరైతే బాటసార్లు ఉంటారో, ప్రయాణంలో ఉంటారు కదా, ప్రయాణంలో కొద్దిమందికి ఒకసారి ప్రయాణంలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ టైంలో జకాత్ డబ్బు ఇవ్వడం ధర్మసమ్మతం. ఆ టైంలో అండి జకాత్ డబ్బు ఇవ్వడం ధర్మసమ్మతం. అతడు ఊర్లో కోటీశ్వరుడు కావచ్చు, ఇక్కడ పేదోడు అయిపోయాడు కాబట్టి ఇక్కడ మనం వాళ్ళకి సహాయం చేయడం జకాత్ ద్వారా ధర్మసమ్మతం. అల్లాహ్ తబారక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆఖరిగా చిన్న ముఖ్యమైనటువంటి విషయం మీతో మాట్లాడుతున్నాను సోదరులారా సోదరీమణులారా. ఏదైతే రంజాన్ వెళ్ళిపోతుందో, వచ్చే సంవత్సరం మనం ఇక్కడ ఉంటామో ఉండమో తెలీదు. అందుకోసమే మొట్టమొదటిగా తౌబా చేసుకోండి. తౌబా చాలా ముఖ్యం.
మన జీవితం అపమార్గం నుంచి సన్మార్గం వైపు రావాలన్నా, చెడు మార్గం నుంచి మంచి వైపు మారాలన్నా ఒకే ఒక మార్గం తౌబా, అల్లాతో క్షమాపణ. ఎన్ని పాపాలైతే మనం తెలిసి చేసినా తెలియక చేసినా, రాత్రులు చేసినవి, పగలు చేసినవి, ఒంటరిగా చేసినవి, అందరిలో చేసినవి, ఈ పాపాలన్నింటిలో కూడా మొట్టమొదటిగా తౌబా. ఇది తౌబా చాలా ఇంపార్టెంట్ సోదరులారా. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ఎప్పుడైతే ఒక దాసుడు అల్లా సంతోషం కోసం తౌబా చేసుకుంటాడో అల్లా ఆ వ్యక్తితో ఎంత ఆనందపడతాడంటే, ఒక బాటసారి ప్రయాణంలో వెళ్తూ ఉన్నాడు, అతడి యొక్క పూర్తి సామాన్లు ఒక ఒంటె మీద పెట్టుకొని వెళ్ళాడు, అతడు ఒక చెట్టు కింద నీడలో సేద తీరడం కోసం ఆగాడు, అతడు కళ్ళు మూసుకునే లోపే అతడి యొక్క ఒంటె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఒంటె కోసం చాలాసేపు అతడు ఆతృతగా చూస్తూ ఉన్నాడు, ఆ ఒంటె కనపడలేదు, ఇతడికి ఆకలి దాహం ఎక్కువ వేస్తుంది, చాలాసేపు వెతికాడు, తిరిగాడు, అతడికి నీరసం వచ్చి మళ్ళీ అదే చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుండిపోయాడు. అతడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు మూసే లోపు ఏ ఒంటైతే తప్పిపోయిందో ఆహార సామానం ఇవన్నీ పెట్టుకొని అది వచ్చి కనపడితే ఆ వ్యక్తికి ఎంత ఆనందం కలుగుతుందో అంతకంటే ఎక్కువ అల్లా తన దాసుడు తౌబా చేసుకున్నప్పుడు ఆనందపడతాడు అన్నారు, సంతోషపడతాడు అన్నారు. ఒక ఉదాహరణ చెప్పారు అల్లాకే. అందుకోసం తౌబా చేసుకోండి, ఇది చాలా ముఖ్యం. తౌబా చాలా ముఖ్యం. రెండోది సోదరులారా, ఇప్పుడే మీరు హృదయపూర్వకంగా ఇరాదా చేయండి. అల్లా, రమజాన్లో నువ్వు ఎలాగైతే మమ్మల్ని ఇంటికి పిలిచావో రంజాన్ తర్వాత దూరం చేయొద్దు. నీ దయ లేకపోతే మేము రాలేం. ఇప్పుడు శైతాన్ లేడు కాబట్టి ఓకే. చాలా మంది అంటారు కదా, శైతాన్ ఉన్నాడా లేడా అని చెప్పేసి. ఒరే లేడు కాబట్టే రా బాబు, ఇప్పుడు తాగుబోతోళ్ళు కూడా తరావి చదివేస్తుంటారు అల్లాహు అక్బర్ అని చెప్పి. ఏం లేడాడు, ఉంటే మళ్ళీ పరీక్షే. ఉన్నప్పుడే పరీక్ష, అప్పుడే మనం ఎదరికి రావాలి. అది ఎదరికి రావాలంటే మన వల్ల కాదు, ఇప్పుడు అడిగేయాలి, ఇప్పుడు అల్లాని పట్టేసుకోవాలి. ఎలా నువ్వు ఇప్పుడు ఎలాగైతే తీసుకొచ్చావో రంజాన్ తర్వాత మమ్మల్ని వదలొద్దు, రంజాన్ తర్వాత కూడా నీ ఇంటికి మారు వచ్చే భాగ్యం ప్రసాదించు. ఇప్పుడు దాకా ఎలాగైతే మేము పాపాలకు దూరంగా ఉన్నామో రంజాన్ తర్వాత మళ్ళీ పాపాల్లో పడకుండా రక్షించు. నీ దయ లేకపోతే మేము పాపాల నుంచి రక్షించుకోలేము. అల్లా ఇప్పటి నుంచి దువా చేయాలి, ఇప్పటి నుంచి అల్లాతో అడగాలి. అతి ముఖ్యంగా సోదరులారా, సోదరీమణులారా, అతి ముఖ్యంగా రంజాన్ తర్వాత మనం మన భార్య బిడ్డల మీద కూడా ఫికర్ చేయాలి. ఇప్పుడు రంజాన్లో ఫికర్ చేస్తాం, ఉపవాసం ఉంటున్నావా లేదా, నమాజ్ చదువుతున్నావా అన్నీ అడుగుతాం. రంజాన్ తర్వాత బిజీ అయిపోతాం, మీరు నేను షెడ్యూల్ బిజీ అయిపోద్ది కాదు. అప్పుడు కూడా వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టి వాళ్ళకి నమాజ్ గురించి, ఖురాన్ గురించి, బుర్కా గురించి అన్నీ అడుగుతూ ఉండాలండి. అన్నీ అడుగుతూ ఉండాలి. ఆడవాళ్ళు గుర్తు చేస్తే చాలు, చేసేసుకుంటారు వాళ్ళు. మనం గుర్తు చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ చేస్తే చాలని మెదరికి వెళ్ళిపోతారు అనమాట. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఈ రమజాన్లో ఎలాగైతే అల్లాను రాజీ చేసే పనులు చేసే భాగ్యం ఇచ్చాడో అల్లా అలాగే మనకి జీవితం అంతా అల్లాని రాజీ చేసుకునే పనులు చేస్తూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మనందరితో రాజీగా ఉన్నప్పుడే మనందరికీ మృత్యువును ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ అదా చేసుకోలేదో ఆ సోదరులు సున్నత్ చదువుకోండి ఇన్షాల్లాహ్. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.